వెల్కమ్ టు పూరా లోకల్. ధర్మపురి నియోజకవర్గంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో సాయిల సూరమ్మ మునిలకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. ధర్మపురి నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొన్ని సాంకేతిక సమస్యలతో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ బిల్లులు రావడం లేదని, సాంకేతిక సమస్యలు పరిష్కరించి అందరికీ బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏప్రిల్లో మరికొంతమంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. అంతకుముందు నంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కళ్యాణ మండపం నిర్మాణంతో పాటు వంటశాల నిర్మాణానికి నెల రోజుల్లో నిధులు మంజూరుకి తన వంతుగా సహకరిస్తానని మంత్రి తెలిపారు. పురాతన ఆలయానికి భక్తులు రావడానికి నంచర్లకు కావాల్సిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తామని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో ఇందిరమ్మ ఇంటి కళ ఆ రోజు ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే సామాన్య కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పి వారు ఎంతో కష్టపడి కొంత డబ్బులు వారు సమకూర్చుకుంటే కొంత రాష్ట్ర ప్రభుత్వము సపోర్ట్గా ఉండే విధంగా ఇందిరమ్మ ఇంటి కళ సుమారు 5 లక్షల రూపాయలతోని తమ్ముడు రాకేష్ ఈరోజు ఆ పథకం ద్వారా ఇందిరమ్మ ఇంటి ఇల్లు పూర్తి చేసుకొని మంత్రిగా, ఎమ్మెల్యేగా, అన్నగా నా చేతుల మీద ప్రారంభించుకోవడం, ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాలకు అర్హత ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇంటి కళ నిజం చేయాలని ఒక భాగంలో ఈరోజు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో తమ్ముడు రాకేష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో సాధ్యమైనంత తొందరగా కూడా మరి హౌసింగ్ అధికారులకు కూడా వచ్చింది. అదే హౌసింగ్ జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తున్నా సాధ్యమైనంత తొందరగా ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే గ్రౌండింగ్ అయినాయి తక్షణమే పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈ పథకం ఎంత గొప్ప పథకం అంటే పునాది చేసిన తర్వాత నేరుగా ఆన్లైన్ ద్వారా లబ్ధిదారు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. పునాది చేస్తే 1,00,000 రూపాయలు, గోడలు చేస్తే 2 లక్షలు, స్లాబ్ వేస్తే 2 లక్షలు, ఆ విధంగా 5 లక్షల రూపాయలు నేరుగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు యొక్క ఆ చెల్లె సోదరి మన ఎవరు ఉంటారో వారి పేరు మీద అకౌంట్లో నేరుగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టిన తర్వాత బిల్లు కోసమే అధికారి దగ్గరకు ప్రజాప్రతినిధికి పోవాల్సినటువంటి అవసరం లేకుండా గొప్ప పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనిలో భాగంగా మన నిజవర్గం సుమారు 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక నంచర్ల గ్రామాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇక మిగిలిపోయినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అవి కూడా పూర్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు ఆదేశాలు ఇస్తూ, భవిష్యత్తులో చాలామంది కొంత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అనేక చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ట్రాక్టర్ ఉన్నదని బిల్లు అకౌంట్లో పడిపోవడము, లేకపోతే గతంలో ఎప్పుడో వెనకట మన ఇందిరమ్మ ఇంటికి స్కీమ్ కింద మీ లబ్ధిదారు పేరున డబ్బులు తీసుకున్నామని అనేక అంశాలు, చిన్న అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా కాకుండా కొంతమంది ఆల్రెడీ ఆర్థికంగా స్తోమత పునాదులు లేపుతున్నారు. పునాదులు లేపుకుని ఇందిరమ్మ ఇల్లు క్యాప్చర్ చేయట్లేదు, వాళ్ళకి ఒక బిల్లు కూడా శాంక్షన్ రావట్లేదు, వాళ్ళ బిల్లు కూడా ముందుకు పోవట్లేదు. అలాంటివన్నీ కూడా ఈ పెగడపల్లి మండలంలో ఎన్నైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో అన్ని ఇందిరమ్మ ఇల్లు కూడా అన్నీ కూడా టెక్నికల్గా ఏదైతే కంప్యూటర్ వైజ్గా కానీ టెక్నికల్ కానీ అడ్మిషన్ పరంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ బిల్లు కూడా సకాలం కూడా ఆ లబ్ధిదారికి ఇప్పించే బాధ్యత కూడా మంత్రిగా నాదే అని చెప్తున్నా.